సింహరాశి జాతకులు ఈ వారము కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అన్న పానీయాదుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఓపిక అవసరము. చేస్తున్న పనుల్లో ఆటంకాలనేవి కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సన్నిహితంగా ఉండండి. చిన్న చిన్న తేడాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంతగా సన్నిహితంగా ఉండండి. ఆర్థిక పరంగా చూస్తే కొంచెం వెసులుబాటు అనేది ఉంటుంది ఈ వారంలో. కమిట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో సందేహం లేదు. ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి. వాటికి తగ్గ అమౌంట్ కూడా సర్దుబాటు అవుతుంది. ఆ వెసులుబాటు కనబడుతుంది. ఇంకా మీరు ఆర్థికంగా ఇంకా ఎదగాల్సి ఉంది. ఇంకా చాలా ఎదగాల్సి ఉంది ఆర్థికంగా మీరు. ఇక వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. నూతన ప్రయత్నాలు చేయండి. నూతన ఉద్యోగ అవకాశాలకై ప్రయత్నాలు చేయండి. ఇంకా సమయం మించిపోలేదు. ఈ సంవత్సరం మీరు కష్టపడి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. వచ్చే సంవత్సరంలో తప్పకుండా కొత్త ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది. సింహరాశిపై శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. శని కర్మకారకుడు. సో, మొట్టమొదలు ఎఫెక్ట్ చూయించేదే మన డ్యూటీస్ పైన. మానసికంగా కృంగదీస్తాడు. సో, మనం ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలి. మనము అంటే సింహరాశి జాతకులు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్‌స్కిల్ అవ్వండి. అప్‌డేట్ అవ్వండి. కొత్త ఆపర్చునిటీస్‌కి ట్రై చేయండి. ఇక విద్యార్థులకు కొంచెం ఆటవిడుపు అనేది కనబడుతోంది ఈ వారంలో. ఇంకా కొంచెం ఫోకస్ అవసరము. ఏదో ఊహాలోకంలో ఉంటారు. ఎటో ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఊహాలోకంలో నుండి బయటకు రండి. రియాలిటీలో ఉండండి. ప్రాక్టికల్‌గా ఉండండి. మనస్సును స్టేబుల్ చేసుకోండి. ఈ సింహరాశి జాతకులు ప్రతి నిత్యము అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు పారాయణం చేయటం, లేదా ఏ అమ్మవారికి సంబంధించి అయినా సరే అష్టోత్తరాలు చదువుకోవటము, ఇవి మీకు ముఖ్యంగా సూచించడమైనది. ఈ రాహు, కేతువుల దెబ్బ నుండి కొంచెం మీకు ఉపశమనం కావాలి సింహరాశి జాతకులు. శని ప్రభావంతో పాటు రాహుకేతువుల ప్రభావం కూడా మీ పైన ఉంది. కాబట్టి నృసింహస్వామిని కూడా ఆరాధించడం మీకు మేలును కలగచేస్తుంది.